ఓం నమ శివాయ. శివబాబా స్మృతిలో ఉన్నారా? భారత మాత శివశక్తి అవతార్. ఓం పితాశ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 1/8/2026, పూర్వ తేదీ 5/5/2020. మోహరహిత పిల్లలు. స్నేహితుల్లో ఒకరు మంచి సాంగత్యంలో ఉన్నవారు ఉంటారు, మరొకరు చెడు సాంగత్యంలో ఉన్నవారు ఉంటారు. ఆ చెడు సాంగత్యంలో ఉన్నవారు మరొకరి ఇంటిని నాశనమయ్యేలా చేస్తారు. ఈ వికారాలు కూడా ఏమిటి? ఇవి మనకు ఎలాంటి బంధువులు కావు, వీటితో మనకు ఎలాంటి సంబంధము లేదు. వీటి గురించి బాబా చెప్తున్నారు. ఇవి స్నేహితులుగా వచ్చి కూర్చున్న ఈ వికారాలు మన స్నేహితులే కావు, ఇవే అతిపెద్ద శత్రువులు. పిల్లలు, మోహం కూడా ఒక వికారమే. ఓం నమ శివాయ. రాబోయే సత్యయుగం అనే వృక్షము కనిపిస్తోంది, అది చాలా సమీపంలో ఉంది. పిల్లలు అడిగారు, బాబా సాక్షాత్కారాల యొక్క ఘట్టాలు మొదలయ్యాయా? బాబా సమాధానం చెప్తున్నారు. పిల్లలు, మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, కానీ బయట ఉన్న మిగతా పిల్లలందరూ ఎలా తల్లడిల్లిపోతున్నారో చూడండి. ఇప్పుడు మరో 1-2 నెలల్లో కూడా ఏం జరుగుతుందో చూడండి. ఎంతో పెద్ద మార్పు జరుగుతుంది. లోపల సేవ ఎలా జరుగుతుందో చూడండి. అంతా లాక్డౌన్ జరిగినప్పటికీ సేవ ఎంతగానో జరుగుతోంది. సైన్స్ సాధనాలు మీకోసమే ఉన్నాయి, ఇవి మీకే ఉపయోగపడుతున్నాయి కదా. ఇది తండ్రి యొక్క ప్రేమ. ఇప్పుడు అందరికీ బాబా గుర్తుకు వస్తారు. పూర్వము ప్రపంచంలో ఎవరికైనా జ్ఞానం ఇస్తుంటే అందరూ ఏమనేవారు? సమయం లేదు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అందరికీ సమయం లభించింది. ఇప్పుడు ఎవరికీ ఎలాంటి పని లేదు. పిల్లలందరూ పైకి పరమాత్మ వద్దకు వెళ్ళేటప్పుడు అంతకుముందు ఏమని చెప్పేవారు? భగవంతుడా, మాకు సమయమే లేదు, నువ్వు ఎంతో పనిని ఇచ్చావు అని అందరూ చెప్పేవారు. ఇక వారందరికీ పైకి వెళ్లే ముందు బాబా అందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా మా దగ్గర సమయం లేదు అని చెప్పలేరు. ధనవంతులు గాని పేదవారు గాని ఎవరు కూడా మా దగ్గర సమయం లేదు అని చెప్పలేరు. శివుని యొక్క పెళ్లి ఊరేగింపు బయలుదేరే ముందు శివుడు తన సఖులకు సమయాన్ని ఇచ్చారు. ఎందుకంటే సఖులు తమను తాము అలంకరించుకోవడానికి సమయాన్ని ఇచ్చారు. అవును, ఇది ఎలాంటి సమయము? తండ్రి చెప్తున్నారు, త్వరగా మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, లేదంటే వెనుకబడిపోతారు. అవును కదా. కాటుకను పెట్టుకోండి, చెవులకు కుండలాలు ధరించండి, నుదుటన బొట్టు పెట్టుకోండి, మీ రూపాన్ని సరిచూసుకోండి. శరీరం యొక్క ఆకృతి కాదు, ఆత్మ యొక్క ఆకృతిని సరిచూసుకోండి. అంతే కదా. చెవులకు కుండలాలు అంటే తండ్రి వాణిని వినడము, కళ్ళల్లో తండ్రిని ఇముడ్చుకోవడము. బొట్టు పెట్టుకోవడం అంటే ఆత్మిక స్మృతిని అభ్యాసం చేయడము. నోటి ద్వారా బాబా విషయాలు మాత్రమే మాట్లాడటము. ప్రతి విషయము, ప్రతి వస్తువు. కొత్త వస్త్రాలు ధరించడం అంటే సత్యం యొక్క కొత్త వస్త్రాన్ని గుర్తు చేసుకోవడము. ఇప్పుడు ఈ పాత ప్రపంచాన్ని వదిలివేయాలి. పిల్లలందరికీ బాబా అలంకరించుకోవడానికి సమయాన్ని ఇచ్చారు. అది కొద్ది సమయం కాదు, చాలా ఎక్కువ సమయాన్ని ఇచ్చారు. ఏదో కొద్ది సమయం మాత్రమే ఇచ్చారని, 1-2 నిమిషాలే ఇచ్చారని ఎవరూ చెప్పలేరు. కాబట్టి పిల్లలందరూ తమను తాము అలంకరించుకోవాలి. అందరూ పిల్లలు శ్రద్ధగా ఉండాలి. ఎందుకంటే శివుడు వచ్చి కూర్చున్నప్పుడు పదండి, అందరూ సిద్ధంగా ఉన్నారా అని అడిగితే పిల్లలు ఏమని చెప్పాలి? సిద్ధంగా ఉన్నాం బాబా అని చెప్పాలి. అంతేగాని బాబా మీరు ఆగండి, చెవులకు రింగులు పెట్టుకోవడం కొద్దిగా మిగిలిపోయింది, కొంచెం క్రీమ్ రాసుకోవడం మిగిలిపోయింది, మంచి దుస్తులు వేసుకోవడం మిగిలిపోయింది అని చెప్పకూడదు. అలా చెప్పరు కదా. మొదట మనం ఎక్కడ ఉన్నామో శివుడు మన కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు. మనమే మన ప్రియమైన పరంపిత కోసము వేచి చూసే విధంగా తయారు కావాలి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అంతా సరిగ్గా ఉంది కదా. శివుడి పెళ్లి ఊరేగింపు బయలుదేరడానికి ముందు సమయాన్ని ఇస్తారు కదా. లౌకిక ప్రపంచంలో కూడా ఎవరిదైనా పెళ్లి జరిగినప్పుడు, లోకంలో కూడా ఊరేగింపు వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? అలంకరించుకుంటారు కదా. ఊరేగింపు జరిగేటప్పుడు అలంకరించుకొని వెళ్తారా, లేక అలంకరించుకోకుండా వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? శివుని యొక్క పెళ్లి ఊరేగింపు జరగబోతుంది. కాబట్టి మనము అలంకరించుకొని వెళ్ళాలి. అందరూ అక్కడ చూస్తారు. పిల్లలందరూ ఇతరుల ముఖాన్ని చూడటంలోనే గడిపేశారు. వీళ్ల ముఖం ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా తయారు కాలేదని ఇతరులను చూడటంలోనే సమయాన్ని గడిపేశారు. వారేం చేస్తున్నారు, ఈమెం చేస్తుంది అని ఇతరులను చూడటంలోనే కాలం గడిపేసి తమని తాము అలంకరించుకోవడమే మర్చిపోయారు. ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు చూసుకుంటున్నారు. వారిలో ఈ లోపం ఉంది, ఆమెలో ఈ లోపం ఉంది, అతనిలో ఈ మంచి గుణం లేదు, లేదా అతనిలో ఈ విషయం ఉంది అని చెప్పుకుంటున్నారు. అంటే మీరు ఇతరుల అలంకరణను చూస్తున్నారు. వాళ్ళు బొట్టు సరిగ్గా పెట్టుకున్నారా లేదా, వాళ్ళు చెవుల రింగులు సరిగ్గా పెట్టుకున్నారా లేదా అని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం స్వయంగా రింగులు పెట్టుకోనే లేదు, సొంతంగా బొట్టు పెట్టుకోనే లేదు. ఇక మిమ్మల్ని మీరు ఎప్పుడు అలంకరించుకుంటారు? మీ అలంకరణ ఎప్పుడు పూర్తి చేసుకుంటారు? మీ దృష్టి ఎవరిపైకి వెళ్తోంది? అన్నిటికంటే ముందుగా నేను మంచిగా మారాలి, నన్ను నేను అలంకరించుకోవాలి, నా అలంకరణ నేను చేసుకోవాలి.
వాళ్ళు తమది తాము చేసుకుంటారు అని అనుకోవాలి. ఇదే జరుగుతుంది కదా. మన ఎదురుగా ఆత్మాభిమానమనే అద్దాన్ని ఉంచుకుంటే వేరొకరి ముఖము ఏమైనా కనిపిస్తుందా? కనిపించదు కదా. మన ముఖమే మనకు కనిపిస్తుంది. నేను ఆత్మను, ఇది నా అద్దము, నాలో ఏదైనా లోపము ఉన్నదా అని చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది? మనకు మనమే అలంకరణ చేసుకుంటాము. పిల్లలు అడిగారు, ఇప్పుడు కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది, మరి 2021 నుంచి జనసందోహం ఏర్పడుతుందా అని అడిగారు. బాబా చెప్తున్నారు, సమయం లేదు. ఒకవేళ తండ్రి రేపు రద్దీ ఏర్పడుతుందని చెబితే ఏం జరుగుతుంది? మీ యొక్క అలంకరణ పూర్తి కాగానే నగార మోగుతుంది. ఇప్పుడు ప్రకృతి యొక్క నగార మోగుతోంది, తెలుసు కదా. ఇప్పుడు అందరినీ ఆడిస్తోంది. ఎంతగా ఆత్మిక అభ్యాసం చేస్తే అంతగా మీరు 5 వికారాలపై విజయాన్ని పొందుతారు. చూడండి, ఈ 5 వికారాలు మన సొంతవి కావు కదా. ఇవి పరంధామంలో ఉన్నాయా? సూక్ష్మవతనంలో ఉన్నాయా? లేవు కదా. మనము బాల్యావస్థలో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు అవి ఉన్నాయా? బయటికి వచ్చినప్పుడు ఉన్నాయా? లేవు కదా. 1 సంవత్సరం వయసు వరకు కూడా ఇవి ఉండనే ఉండవు. ఎలాగైతే మెల్లమెల్లగా తల్లిదండ్రుల అలవాట్ల ప్రభావం పిల్లలపైన పడుతుందో అప్పుడే తల్లిదండ్రుల నుంచి పిల్లలు నేర్చుకుంటారు. అలాగే మెల్లమెల్లగా ఆ వికారాలు పిల్లల లోపలికి వచ్చేస్తాయి. మొదట అయితే అవి లేవు కదా. కాబట్టి ఈ వికారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనవి కావు. ఇవి మన బంధువులు కూడా కావు, దూరపు బంధువులు కూడా కావు. వీటితో మనకు ఎలాంటి సంబంధం లేదు. మరి వీటి వశంలో ఉన్నదెవరు? ఎలాగైతే ఒక పిల్లవాడు బడికి వెళ్ళినప్పుడు అతనికి స్నేహితులు లభిస్తారు. ఆ స్నేహితులు బంధువులు కాదు కదా. కాబట్టి ఆ స్నేహితుల ప్రభావంలో పడి ఆ స్నేహితుడు తప్పు చేస్తే ఇతను కూడా అదే తప్పు చేస్తాడు. అంటే ఆ స్నేహితుని ప్రభావంలోకి వచ్చేస్తారు. ఆ ప్రభావంలోకి వచ్చి తల్లిదండ్రులను కూడా కొడతాడు, తిడతారు. కానీ ఆ స్నేహితుడే కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని వదిలివేసి వెళ్ళిపోతే అప్పుడు ఏమనుకుంటారు? అతని ప్రభావంలో పడి నేను ఎంతో కోల్పోయాను అని జ్ఞానోదయం కలుగుతుంది. కానీ అంతా నష్టం జరిగిపోయాక, అంతా నాశనమైపోయాక జ్ఞానోదయం కలిగినా ఏమి లాభము? కానీ తండ్రి ముందుగానే మనకు బుద్ధి చెప్తున్నారు కదా. మరి ఆ స్నేహితుడు బంధువు కాదు కదా. నిజమైన బంధువులు ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడతారు. బంధువులు ఎలాంటి చెడు విద్యను నేర్పించరు. ఒక స్నేహితుడు మంచి సాంగత్యంలో ఉన్నవారు ఉంటారు, ఇంకొకరు చెడు సాంగత్యంలో ఉన్నవారు ఉంటారు. చెడు సాంగత్యంలో ఉన్నవారు మరొకరి ఇంటిని నాశనమయ్యేలా చేస్తారు. మరి ఈ వికారాలు ఏమిటి? ఇవి మనకేమి బంధువులు కావు. వీటితో మనకు ఎలాంటి సంబంధము లేదు. మన ఆత్మలకు వీటితో ఎలాంటి లావాదేవీలు కూడా లేవు. వీటి గురించే బాబా చెప్తున్నారు, స్నేహితులుగా వచ్చి కూర్చున్న ఈ వికారాలు స్నేహితులు కావు, అతిపెద్ద శత్రువులు. మోహం కూడా శత్రువు లాంటిదే. కోతి ఎలా ఉంటుంది? కోతి పిల్ల ఎప్పుడూ తన తల్లికే అంటిపెట్టుకుని ఉంటుంది. దానిని మోహం అంటారు కదా. మనము కోతిలాగా మారకూడదు. గుడిలో కూర్చోవడానికి అర్హత సాధించాలి. సరైన పిల్లలు, బాబాని ఒకరు అడిగారు, ఎలాంటి వారికి అలాంటి స్నేహితులు దొరుకుతారని అంటారు కదా, అది నిజమా అని. బాబా సమాధానం చెప్తున్నారు, అది ఎంత మాత్రం నిజం కాదు. ఒక విషయం చెప్పండి, ప్రపంచంలో చాలా అమాయకులైన పిల్లలు కూడా ఉంటారు. తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన పిల్లలు కూడా ఉంటారు. ఆ పిల్లలే తల్లిదండ్రులకు దూరమైనప్పుడు ఒకవేళ వారికి చెడు సాంగత్యం లభిస్తే ఏమవుతుంది? మెల్లమెల్లగా ఆ పిల్లలు కూడా చెడులోనే కూరుకుపోతారు. అవును కదా. కాబట్టి మనం ఎలా ఉంటే మనకు అలాంటి వారే దొరుకుతారు అనేది వాస్తవం కాదు. కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. కొందరు ఇంట్లో చెడిపోయిన పిల్లవాడు కూడా ఉంటాడు. మరి అతను ఇంట్లో గొడవలు, కొట్టుకోవడాలు చేస్తారు కదా, అన్నీ చేస్తారు. వికారాలతో నిండిపోయి ఉంటారు. కానీ అతను తన తల్లిదండ్రులకు దూరమైనప్పుడు అతనికి తన జీవితాన్ని మొత్తాన్ని మార్చేసే ఒక మంచి స్నేహితుడు లభించే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా 2 వైపులా అవకాశం ఉంది. 2 కోణాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న చెడ్డ పిల్లవాడితో ప్రపంచంలోని చెడ్డ పిల్లవాడు కలిశారనుకోండి, అప్పుడేమంటారు? 2 దొంగలు కలిశారు అని అంటారు కదా. కానీ కొందరికి మంచి స్నేహితులు కూడా లభిస్తారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా కోణాలు కూడా ఉన్నాయి. చెడిపోయిన వారికి అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మంచి స్నేహితుడు కూడా లభించవచ్చు. అలాగే మంచిగా ఉన్న పిల్లవాడికి ఒక చెడిపోయిన స్నేహితుడు కూడా లభించి అతని జీవితాన్ని పూర్తిగా నాశనం కూడా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెడు మార్గంలో ఉన్న వ్యక్తికి తోడుగా ఉన్నారనుకోండి. ఆ వ్యక్తికి చెడు మార్గంలోని వ్యక్తి పట్ల ప్రేమ, బాగు చేయాలనే ఆలోచన, అతన్ని అర్హుడుగా మార్చాలనే ఆలోచన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచన ఉన్నప్పుడు కూడా ఆ చెడు మార్గంలో ఉన్న వ్యక్తితో అతను ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఇనుమును ఇనుముతోనే కోయడం అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అలా బాగు చేయడానికి వెళ్ళిన వారే ఆ చెడు వ్యక్తి ప్రభావంలోకి వెళ్ళిపోతే
అప్పుడు ఈ మంచి వ్యక్తి కూడా తప్పు చేసిన వారవుతారు. ఇందులో ఒకే కోణం ఉండదు, ఇందులో చాలా కోణాలు ఉంటాయి, రకరకాల సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు ఎవరో ఒకరు చెడ్డవారు ఉన్నారనుకోండి, మీరు మంచివారు అనుకోండి, మీరు వారికి తోడుగా నిలిచారు, వారి చెయ్యి పట్టుకొని వారిలోని చెడును తొలగించారు, వారిని కూడా మీలాగా మార్చుకున్నారు అంటే మిమ్మల్ని నెంబర్ 1 ఆత్మ అని అంటారు. ఒకవేళ మీరే వారిలాగా మారిపోతే అది తప్పవుతుంది. మరి తండ్రి ఎలా ఉన్నారు? తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తండ్రి వచ్చారు. తండ్రి ఎవర్ ప్యూర్, సదా పవిత్రులు. మరి తండ్రికి ఎలాంటి వారు దొరకాలి? ఎవరు ప్యూర్గా ఉండేవారు మాత్రమే దొరకాలి. కానీ అంతా వ్యతిరేకంగా మారిపోయింది. అందరూ గుడ్లగూబల్లాగా తలకిందులుగా మారిపోయారు. గుడ్లగూబ అని ఎందుకు అంటున్నారంటే గుడ్లగూబ తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. మరి బాబా వచ్చినప్పుడు అందరూ గుడ్లగూబల్లాగే ఉన్నారు. అందరికంటే పెద్ద గుడ్లగూబను నేనే కదా అని బాబా చెప్పుకుంటున్నారు. అసత్యం ఎందుకు చెప్పాలి? అందరూ ఇప్పుడు పూర్తిగా తలకిందులుగా వేలాడుతూ ఉన్నారు. ఇప్పుడు బాబా వచ్చారు. అందరి కాళ్ళు చేతులను పట్టుకొని లాగి సరిగ్గా నిటారుగా నిలబెట్టారు. ఎవరికైతే తండ్రి జ్ఞానం లేదో అలాంటి వారందరూ గుడ్లగూబల్లాంటి వారే, తలకిందులుగా వేలాడుతున్నట్లుగానే లెక్క. ఎవరైతే వికారాల్లోకి వెళ్తున్నారో వారందరూ కూడా గుడ్లగూబల్లాంటి వారే. బాబా వచ్చి మిమ్మల్ని ఎలాగైతే సక్రమంగా చేశారో అలాగే మీరు కూడా ఇతరులను సక్రమంగా చేయాలి. కొన్ని గుడ్లగూబలు ఎలా ఉంటాయంటే ఆ చెట్టు కొమ్మను పట్టుకొని వదలరు. మేము సక్రమంగా కాము, మాకు తలకిందులుగా ఉండటంలోనే చాలా సంతోషం కలుగుతోంది అని చెప్తారు. తలకిందులుగా వేలాడటమే మాకు చాలా బాగుంది, మేము సక్రమంగా నిలబడము అని చెప్తారు. అలాంటి వారికి బాబా ఏమని చెప్తారు? వీరు సక్రమంగా కావడానికి ఇష్టం లేనప్పుడు వీరి గురించి ఎందుకు కష్టపడాలి, మీరు వేరే ఒకరిని పట్టుకోండి అని బాబా చెప్తారు. బాబా ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆ కొమ్మను వదిలేసి మిమ్మల్ని నిటారుగా వేలాడదీయడానికి వచ్చారు. గుడ్లగూబలందరినీ సక్రమంగా నిలబెట్టడానికి వచ్చారు. సరేనా? అర్థమైందా పిల్లలు? మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విషయము తెలుసుకుంటూనే ఉంటాము. వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగిపోతాము. పిల్లలు అన్నారు, చాలా ఆనందంగా ఉంది బాబా అని. చాలా ఆనందము నాకు కూడా కలుగుతోంది. కానీ పిల్లలకు ఇక్కడ చికిత్స కూడా జరుగుతోంది. త్వరగా రావాల్సిందిగా బాబా అని పిల్లలు కోరారు. అవును, త్వరగా వస్తాము, మళ్ళీ కలుద్దాము. సరైన పిల్లలు అందరికీ ప్రియ స్మృతులు. తండ్రిని పొందిన వారికి ఇక పొందని వారికి కూడా ప్రియ స్మృతులు. తండ్రిని పొందిన వారికి డబుల్ ప్రియ స్మృతులు. సరే, పిల్లలందరికీ బాబా వైపు నుంచి ప్రియ స్మృతులు అందజేయండి. బాబాను అడిగారు, బాబా పిల్లలందరి కోసం ఏదైనా సందేశాన్ని ఇవ్వండి. బాబా చెప్తున్నారు, తండ్రి ప్రతి సంతానాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. అన్నిటికంటే ముందుగా తండ్రి ప్రేమలో ఎంతో శక్తి దాగి ఉంది. దాని ద్వారా ఏది కూడా అసాధ్యమో కానేరదు. ఎవరినైనా 7 తాళాల వెనుక పెట్టి బంధించినా సరే వారికి తండ్రి ప్రేమ లభించినప్పుడు ఆ తాళము ఎలా తెరుచుకుంటుందో ఎవరికి కూడా తెలియదు. అంతే కదా? ఏమంటారు? బాహ్య ప్రపంచంలో అంటారు కదా, ఎవరు ఎవరినైతే ప్రేమిస్తారో వారి కొరకు ఈ ప్రకృతి, 5 తత్వాలు, ఈ పూర్తి ప్రపంచము వారిని కలిసేలా పనిచేస్తుంది అని అంటారు. అలాంటప్పుడు ఆ భగవంతుని ప్రేమలో ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. భగవంతుని ప్రేమ గురించే ఈ మహిమ చేయబడింది. లౌకిక ప్రపంచంలో ప్రేమించుకునే వారిని చంపేస్తారు, నేరుగా పైకి పంపించేస్తారు. కానీ ఈ మహిమ ఎవరి గురించి? ఇది ఆత్మ పరమాత్మల యొక్క ప్రేమ గురించి. ఈ 5 తత్వాలు కూడా ఆత్మ పరమాత్మను కలపడానికి పూర్తిగా తమ పనిలో తాము మునిగిపోతాయి. ఆత్మ ఎక్కడ కూర్చున్నా, ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని బంధనాల్లో ఉన్నా నిజమైన ప్రేమ ఉన్నట్లయితే చాలు, అన్ని దారులను వెనుకకు నెట్టి గాలిలాగా ఎగురుకుంటూ సమీపంలోకి వస్తుంది. ఇదే తండ్రి యొక్క ప్రేమ. లౌకిక ప్రపంచంలోని వారు దీనిని తమ కొరకు వర్తింపచేసుకున్నారు. కానీ నిజమైన ప్రేమ పరమాత్మ ప్రేమనే. ఈ మహిమ అంతా కూడా పరమాత్మ ప్రేమ గురించే. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఎవరైనా పరస్పరము ప్రేమించుకుంటే వారిని చంపేస్తారు, లేకపోతే పరువు పోతుందని భావిస్తారు. అలాగే చేస్తున్నారు కదా. అలాంటప్పుడు ఈ ప్రకృతి, ఈ తత్వాలు వారిని కలపలేదు కదా. కాబట్టి ఈ మహిమ అంతా కూడా ఆత్మ పరమాత్మలకు సంబంధించినదే. దీనిని ఎవరైనా ఆపగలరా? శరీరాన్ని పట్టుకోగలరు, కానీ మనస్సును పట్టుకొని చూపించమనండి. ఎవరైనా పట్టుకోగలరా? మొదట్లో కూడా ఏమి జరిగిందో చూడండి. అలా బంధించబడిన మాతలు ఎంతగానో ఏడ్చేవారు. బాబా మాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని వేషాలు మార్చుకొని ఆ మాతలకు ఉత్తరాలు ఇవ్వడానికి చేరుకునేవారు. ఆ ఉత్తరం చదవగానే వారిలో ఎంతో శక్తి వచ్చేది. వారు నేరుగా మధుబనుకు వచ్చి బాబాను కలిసిపోయేవారు.
దీనిని ఏమంటారు? ఇదే నిజమైన ప్రేమ. అందుకే దుర్గావతారం అని ఎందుకంటారు? మహాకాళి అవతారం అని ఎందుకంటారు? ఈ పూర్తి ప్రపంచంతో పోరాడి ఎలాంటి ఖడ్గం లేకుండా, ఎలాంటి ఆయుధం లేకుండా మళ్ళీ తండ్రి వద్దకు చేరుకోవడమే నిజమైన ప్రేమ. పిల్లలు మీరందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. బంధనాలు ఉన్నప్పటికీ ప్రేమ కూడా అంతా పెరుగుతుంది. సరైన పిల్లలందరికీ ప్రియ స్మృతులు పేరు సహితంగా ప్రియ స్మృతులు తేనె కంట కూడా ప్రియ స్మృతులు బాబా తెలియచేస్తున్నారు. ఇంగ్లీష్ గుడ్ మార్నింగ్, సుప్రభాతం. తండ్రి కూడా మోడర్న్, పిల్లలు కూడా మోడర్న్. సుప్రభాతము బాబా టోలీని వితరణ చేశారు. వరదానము స్మృతి స్వరూప భవ. ఒకే పదాన్ని గుర్తుంచుకోవాలి. అదేమిటంటే బాబా 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 అంటూ సాగిపోతే సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. 2 ఏళ్ల చిన్న పిల్లవాడు కూడా బాబా బాబా అని అంటూ ఉంటారు కదా. మరి మీరు జ్ఞానవంతులైన పిల్లలు ఈ ఒక్క బాబా అనే పదాన్ని గుర్తుంచుకోలేరా? సదా తండ్రి, మీరు, ఇక 3వ వ్యక్తి ఎవరు కూడా ఉండకూడదు. అలాగే ఉంటున్నారు కదా. 3వ వారు ఎవరు గుర్తుకు రావడం లేదు కదా. కేవలం తండ్రి, నేను, ఇలాంటి స్మృతిలోనే ఆనందంలోనే ఉండాలి. ఏది ఏమైనప్పటికీ మోహం లేకుండా సాక్షిగా ఉండి డ్రామాలోని సన్నివేశాలను చూస్తూ ఉండాలి. ఓం నమః శివాయ.